వెల్కమ్ బ్యాక్ టు మహాక్లూస్. అంకితా భండారీ 3 సంవత్సరాల క్రితం ఈ పేరు దేశంలో సంచలనం సృష్టించింది. కారణం రిసెప్షనిస్ట్గా చేసే తను అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. 3 ఏళ్ల తర్వాత ఈ కేసులో న్యాయం జరిగింది. ఉత్తరాఖండ్లో సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసులో తాజాగా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే నిందితులు కేసు నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు దారుణానికి ఒడిగట్టిన ముగ్గురిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. ఉత్తరాఖండ్లోని హోటల్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు 2 నిందితులకు జీవిత ఖైదు విధించింది. 2022 సెప్టెంబర్లో జరిగిన ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు తీర్పుతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఎట్టకేలకు న్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారీ కేసులో 3 నిందితులకు ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2022లో ఉత్తరాఖండ్లో సంచలనం రేపిన హోటల్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది ఉత్తరాఖండ్ కోర్టు. ఈ కేసులో బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు మరో 2 సౌరభ్ భాస్కర్, అంకిత గుప్తాలను దోషులుగా నిర్ధారించింది కోర్టు. పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతంలో రిసార్ట్లో పనిచేస్తున్న అంకితను లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పనిచేసే రిసార్ట్ వాన్రే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో 3 నిందితులకు ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. అంకిత భండారీ సెప్టెంబర్ 18, 2022న కనిపించకుండా పోయినట్లు కేసు నమోదైంది. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె, పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరవ్ భాస్కర్, మరొక ఉద్యోగి అంకిత అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేశ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. రిషికేశ్ నుండి తిరిగి వచ్చే సమయంలో 4 చిలా రోడ్లో ఉన్న ఒక కాలువ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ నిందితులు 3 మద్యం సేవించి అంకితను లైంగికంగా వేధించగా అంకిత తిరస్కరించడంతో ఆగ్రహించిన 3 నిందితులు ఆమెను కాలువలోకి తోసేసి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ముందస్తు దర్యాప్తులో వైఫల్యం, రాజకీయ ఒత్తిడి కారణంగా కేసు పక్కదో పట్టిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 97 మందిని సాక్షులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్ బృందం. వీరిలో 47 మంది పేర్లను మార్చి 28, 2023న తొలగించారు. పుల్కిత్ ఆర్య, మరో 2 నిందితులకు ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.